హలో. సో ఇది క్రిస్మస్ డే వ్లాగ్. సో మీ అందరికీ మేరీ క్రిస్మస్. చూసారా, అప్పుడే రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కూడా తినేస్తున్నారు. ఇంకా మా డాడీ యాజ్ యూజువల్ ఎండ్లో కూర్చోన్నారు. మా మమ్మీ కూడా యాజ్ యూజువల్ కిచెన్లోనే ఉంటుంది. ఇంకా ఆఫ్టర్నూన్కి లంచ్కి అనమాట ఫిష్ ఫ్రై, మటన్ కర్రీ, ఇంకా బగారా రైస్ చేస్తారంట మమ్మీ. మీకు ఒకటి తెలియదు కదా, మేము మళ్ళీ ఐక్యాకి వెళ్తున్నాము. ఇంకా ఈ శారీ ఎవరికి ఏంటి, ఇంకా ఐక్యాక్ ఎందుకు మళ్ళీ అనేదని చెప్తాను. ఈ లోపల ఒక యూస్ఫుల్ వీడియో చూసేసేయండి. హలో. సో ఈరోజు నేను మీకు ఒక మంచి హెయిర్ కేర్ గురించి చెప్తాను. లైక్ ఏమంటే హెయిర్ కేర్ అనగానే చాలా మెయింటైన్ చేస్తూ ఉంటాం, మంచి మంచి డిఐవైస్ యూస్ చేస్తాం, హెయిర్ ప్యాక్స్ అనేసి, హెయిర్ మాస్క్ అనేసి ఏదో యూస్ చేస్తుంటాం. మళ్ళీ మార్కెట్లో చాలా షాంపూస్, కండిషనర్స్ తీసేసుకుంటూ ఉంటాం. సో అవేమంటే మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఏమంటే హార్మ్ఫుల్ కెమికల్స్తో ఉంటాయి. లైక్ సల్ఫేట్, సిలికాన్, పారాబన్స్ అనేసి చాలా హార్మ్ఫుల్ కెమికల్స్తో ఉంటాయి. సో అలా కాకుండా ఒక మంచి సల్ఫేట్ ఫ్రీ షాంపూ, హెయిర్ మాస్క్, హెయిర్ కండిషనర్ తీసుకోవాలి అనుకోవాలన్నమాట. లైక్ ఎలా అంటే ఇప్పుడు మనం ఎంత మెయింటైన్ చేస్తున్నా మనకు మంచి షాంపూ, మంచి కండిషనర్, మంచి హెయిర్ మాస్క్ లేకపోతే ఇంకా వేస్ట్ కదా. ఎంత మంచిగా మెయింటైన్ చేస్తున్నా ఇవి వాడుతుంటే, అంత హార్మ్ఫుల్ కెమికల్స్ ఉన్న షాంపూలు అవి వాడుతూ ఉంటే హెయిర్ అంతా పాడైపోతుంది, డ్రై అయిపోతుంది, స్ప్లిట్ ఎండ్స్ వచ్చేస్తాయి. సో అలా కాకుండా ఈరోజు నేను మీకు ప్లమ్ గుడ్నెస్ నుండి ఒక షాంపూ అండ్ హెయిర్ మాస్క్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో ప్లమ్ అనేది వాళ్ళ బిజినెస్ ఒక గుడ్నెస్ని స్ప్రెడ్ చేయడం అనమాట. సో పదండి చూపించేస్తాను. సో చెప్పాను కదా, ఇవే అనమాట ప్లమ్ ఆలివ్ అండ్ మెకడమియా హెల్దీ హైడ్రేషన్ షాంపూ అండ్ మెగా మాయిశ్చరైజింగ్ హెయిర్ మాస్క్ ఫర్ కెమికలీ ట్రీటెడ్ హెయిర్. సో చూస్తున్నారా, ఈ 7 ఐకాన్స్ చూస్తున్నారా. ఈ ప్రోడక్ట్స్ ఏమంటే ఆల్వేస్ ఫ్రీ ఆఫ్ సల్ఫేట్, సిలికాన్స్, ఆల్కహాల్, పారాబన్స్, ఫథలేట్స్, జింక్ అండ్ ప్రొపైలిన్ గ్లైకాల్. ఇవన్నీ ఏమంటే మన హెయిర్ పాడైపోవడానికి మెయిన్ రీజన్. మనకి షాంపూలు అంటే ఎలా ఉండాలి, జస్ట్ అలా ఫోమ్ వచ్చేసేయాలి, జస్ట్ అలా వాటర్లో పెట్టామంటే బాగా నురుగు వచ్చేసేయాలి, అలాంటి షాంపూ బెస్ట్ అనుకుంటూ ఉంటాం కదా. అస్సలు కాదు. సల్ఫేట్ ఉంటే అలాంటి షాంపూస్లో అంత ఫోమ్ వస్తుంది, నురిగే రావట్లేదు, డబ్బా షాంపూ అనుకుంటాం చూడండి, అలాంటి షాంపూ సల్ఫేట్ ఫ్రీ షాంపూ అంటారు. మంచి షాంపూ అనమాట అవి. ఇంకా ఇది వచ్చి హెయిర్ మాస్క్. దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది దీని మీద ఇలా రాసి ఉంటారు. ఇంకొకటి, మన హెయిర్ కేర్ ఎంత తీసుకుంటున్నా మన హెయిర్ ఫ్రీజీ అయిపోతూ ఉంటుంది. అలాంటిది ఎందుకు అంటే ఈ సల్ఫేట్ వల్లే అనమాట. ఇంకా కెమికలీ ట్రీటెడ్ హెయిర్ ఉంటాయి కదా, లైక్ స్ట్రైట్నింగ్ అనేసి, కలరింగ్ అనేసి మన హెయిర్కి అప్లై చేసుకుంటాము. మళ్ళీ మనం ఈ సల్ఫేట్ ఉన్న షాంపూలు ఇలాంటివి యూజ్ చేస్తుంటే ఆ హెయిర్ డ్రై అయిపోవడము, డ్యామేజ్ అయిపోవడం అవుతూ ఉంటుంది కదా. అందుకనే అనమాట సల్ఫేట్ ఫ్రీ షాంపూ యూజ్ చేయాలి అంటారు. ఇంకొకటి ఏమంటే మనం ఫ్రీక్వెంట్గా హెయిర్ వాష్ చేస్తూ ఉంటాము, ఆల్టర్నేట్గా యూజ్ చేస్తూ ఉంటాం, హెయిర్ వాష్ చేస్తూ ఉంటాము. అలాంటి వాళ్ళు మంచి హెయిర్ షాంపూ, హెయిర్ మాస్క్ అలాంటివి తీసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారా, నేను హెయిర్ మాస్క్ అప్లై చేయబోతున్నాను. వెట్ హెయిర్ తీసుకోవాలి, అంటే షాంపూ చేసుకున్న హెయిర్ జస్ట్ వాటర్ అంతా వెళ్ళిపోతుంది కదా, ఆ హెయిర్కి అప్లై చేయాలి. అలా అప్లై చేసేసుకొని ఒక 20 మినిట్స్ పెట్టుకోవాలి. ఇంకా దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ చూసారు కదా, ఆలివ్ అండ్ మెకాడమియా. ఆలివ్ అంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఆలివ్స్ అనేది స్కాల్ప్ హెల్దీగా ఉండాలని చూస్తుంది, హెయిర్ గ్రోత్ మంచిగా ఉండాలి అని చూస్తుంది, థిక్కర్ హెయిర్ని ఇస్తుంది. ఇంకా మెకాడమియాలో కూడా మంచి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి, హెయిర్ ఫాలికల్స్ని స్ట్రాంగ్గా హెల్దీగా చూస్తుంది. ఇంకా మెయిన్గా పొల్యూషన్ వల్ల మన హెయిర్ పాడైపోతుంది కదా, దానికి ఇది ఒక మంచి ఇంగ్రీడియంట్ అనమాట. ఈ 2 ఇంగ్రీడియంట్స్ ఆలివ్ అండ్ మెకాడమియా అనేది న్యాచురల్ హైడ్రేషన్ అనమాట, సూటబుల్ ఫర్ డ్రై, డల్ అండ్ డ్యామేజ్డ్ హెయిర్. యాక్చువల్లీ వీళ్ళవి ఆలివ్ అండ్ మెకాడమియా హెల్దీ రేంజ్ వచ్చి 4 ప్రొడక్ట్స్ ఉన్నాయి. హెయిర్ ఆయిల్ కూడా ఉంది, కండిషనర్ కూడా ఉంది, బట్ నేను ఇక్కడ షాంపూ అండ్ హెయిర్ మాస్క్ చూపిస్తున్నాను. దెన్ మీకు ప్లమ్ గుడ్నెస్ది ఆలివ్ అండ్ మెకాడమియా హెల్దీ హైడ్రేషన్ షాంపూ టెక్స్చర్ చూపిస్తున్నాను ఎలా ఉందో. ఇంకా వీళ్ళ ప్రోడక్ట్స్ ఏమంటే 100% వేగాన్, మోడర్న్ అండ్ క్రూయల్టీ ఫ్రీ క్లీన్ ప్రోడక్ట్స్ అన్నమాట, స్కిన్కి, హెయిర్కి, ఐస్కి. వాళ్ళ దగ్గర నో ఫెయిర్నెస్ క్రీమ్స్, నో ప్రామిసెస్, నో ఫాల్స్ బాటమ్ జాస్, నో హార్మ్ఫుల్ కెమికల్. ఇంకా చూసారా, నేను హెడ్ బాత్ చేసేసుకొచ్చేసాను. వెట్ హెయిర్లో చూపించాను, అలాగే మంచిగా డ్రై అయిపోయినా కూడా మీకు చూపిస్తున్నాను. సో మీకు కూడా ఇలాంటి షాంపూ, హెయిర్ మాస్క్ యూజ్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను అండ్ కూపన్ కోడ్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు తీసుకోవచ్చు. సో ఇది నా రివ్యూ, మీ అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. సో చూసేసారా, ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను. చూసారా, నా డ్రెస్ గుర్తుందా మీకు, డాడీ కొనిచ్చారని చెప్పాను, ఈ కలర్ నచ్చి. ఇంకా చాలామంది అడిగారు దీని లింక్ ఇవ్వండి ఆశా అనేసి. నేను యాక్చువల్లీ నా దగ్గర లింక్ లేదు, ఇది డాడీ వాళ్ళు మీషో యాప్లో అంట ఆర్డర్ చేశారు, నా దగ్గర దాని లింక్ లేదు. ఇంకా మీ దగ్గర ఉంటే సెర్చ్ చేయండి, మీషో యాప్ ఉంటే.
ఇంకా శారీ గురించి చెప్పాను కదా, నా చేతిలో ఉంది, పట్టుకోనని చూసారా. సంధ్య గారు ఎప్పటి నుండో మీట్ అవ్వాలి అని చెప్తానే ఉన్నారు. ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్ల మీద మెసేజ్ చేస్తూనే ఉన్నారు ఇక్కడ వచ్చినప్పటి నుండి కానీ నేను మీట్ అవ్వలేకపోయాను. ఇంకా సుదర్శన్ వచ్చిన తర్వాత ష్యూర్గా మీట్ అవుదాం సంధ్య గారు అని చెప్పాను. బట్ నేను సంధ్య గారిని అంటే ఐక్యాకి వెళ్ళి వస్తూ ఇంటికి మీట్ అవుదాంలే అనేసి ఇంకా తన కోసం శారీ తీసుకొని ఉన్నాను అనమాట. అదే ఆ శారీ. సంధ్య గారే కాదు, చాలామంది మెసేజెస్ చేస్తున్నారు. బట్ నేను ఎవరిని మీట్ అవ్వలేకపోతున్నాను ఈ టైంలో. ష్యూర్గా మీట్ అండ్ గ్రీట్ పెడతాను. ఈ కరోనా అంతా పోనివ్వండి, మీట్ అండ్ గ్రీట్ పెడతాను. హ్యాపీగా మీట్ అవుదాం అందరము. సంధ్య గారేమంటే మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటారు. సో వెళ్తూనే మీట్ అవుదాం, వస్తూనే మీట్ అవుదాంలే అనుకున్నాను. సో ఆ శారీ సంధ్య గారి కోసము. ఇంకా ఇప్పుడు ఐక్యాకి ఎందుకు వెళ్తున్నానో చెప్పాలి కదా మీకు. సో నిన్న వెళ్ళాను కదా ఐక్యాకి, అప్పుడు అన్నీ తీసుకున్నాము. బట్ కర్టన్స్కి ఆ కమ్మీలు ఉంటాయి కదా, ఆ రాడ్స్ ఉంటాయి చూడండి, అవి టూ అంటే 1 పెయిర్ 2 పెయిర్స్ అలా తీసుకుందాం అనుకున్నాము. కానీ మేము మర్చిపోయామన్నమాట. ఓన్లీ 1 పెయిర్ తీసుకొచ్చాము. సో దానికోసం అంటే ఈక్వల్గా ఉండాలి కదా, మళ్ళీ ఎక్కడైనా తీసుకుందాంలే అనుకోవడానికి లేదు, సేమ్ మళ్ళీ దొరకదు ఎక్కడ. అందుకే మళ్ళీ ఇంకా ఐక్యాకి వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా అదే కాదు, నిన్న టైం లేక వీళ్ళ స్టడీ టేబుల్స్ కూడా చూడలేదన్నమాట. ఇంకా ఫైనల్ చేసేసి అది తీసుకుందాం అనుకున్నాము. ఇంకొకటి చూసారా అక్కడ ఎన్ని కార్స్ ఉన్నాయో, మై గాడ్. ఆ రోజైతే ఫుల్ రష్ ఉండింది, అసలు చెప్పలేను. డాడీ మమ్మీ రాకపోవడమే మంచిదైంది. వాళ్ళు అడిగాను డాడీ మళ్ళీ వస్తారంటే మా డాడీ దండం పెట్టేశారు. నేను రాలేనమ్మా, మీరు వెళ్ళేసి రండి అని చెప్పారు. సో మమ్మీ డాడీ రాలేదు, ఇంకా మేము 4 మెంబర్సే ఇంకా క్రిస్మస్ రోజు ఇలా ఐక్యాకి రావాల్సి వచ్చింది. ప్రతిసారి చర్చ్కి వెళ్తూ ఉంటాం ఎక్కడికి. అంటే బెంగళూరులో ఉన్నప్పుడే చర్చ్కి వెళ్తాం. ఇలా హైదరాబాద్లో ఉంటే లేదా తిరుపతిలో ఉంటే చర్చ్కి వెళ్ళము. బెంగళూరులో ఉంటేనే అనమాట చర్చ్కి వెళ్ళడము అట్లా. బట్ ఆ రోజు ఈ క్రిస్మస్కి మమ్మీ చెప్పింది వెళ్తూ అక్కడే పక్కనే చర్చ్ కూడా ఉంది, వెళ్ళండి కావాలంటే అనేసి. అయినా తెలియని చర్చ్ ఎలా వెళ్ళాలి అనేసి వెళ్ళలేదు. అంటే బెంగళూరులో అంటే వెళ్తూ ఉంటాం కాబట్టి అలవాటుగా ఉంటుంది, వెళ్ళిపోతాం అలా. సో ఈసారి క్రిస్మస్కి చర్చ్కి వెళ్ళలేదు. ఇంకా ఆ రోజు కూడా సేమ్ 11 కల్లా స్టార్ట్ అయిపోయాము. లంచ్ టైంకి ఇక్కడికి వచ్చేసేయాలి, 2 o'clock వచ్చేసేయాలి, లంచ్ ఇక్కడే చేయాలి అని చెప్పేసి డాడీ వార్నింగ్ ఇచ్చారు. డాడీ 1కి ఒకసారి, 2కి ఒకసారి, 3 o'clock ఒకసారి ఫోన్ చేస్తూనే ఉన్నారు. మీకు అర్థమైపోయింది కదా, 3 ఏంటండి 5 వరకు మేము అక్కడే ఉన్నాము. లంచ్ ఎక్కడైనా చేసేసాం అనుకుంటున్నారు కదా, అస్సలు కాదు. లంచ్ ఇక్కడ చేయలేదు, మళ్ళీ ఇంటికి వెళ్ళగానే చేయాలి అనుకొని మమ్మీ పాప అంతా కష్టపడి చేసింది. మళ్ళీ అన్నీ వేస్ట్ అయిపోతాయి, అక్కడికి వెళ్ళి చేద్దాం ఇంటికి అనేసి మేమేం తినలేదు అసలు. ఇంకా ఇక్కడ ఏమంటే మళ్ళీ సుదర్శన్ ఇక్కడ స్ట్రక్ అయిపోయి డైనింగ్ టేబుల్స్ చూశాడు. చాలా బాగున్నాయి, కొన్ని చాలా నచ్చేసాయి, కానీ చాలా కాస్ట్ ఉండిందనమాట. కొన్ని సింపుల్గా ఉన్నాయి, కాస్ట్ పర్వాలేదు బాగానే ఉండింది. కానీ టేబుల్ ఒక కాస్ట్, మళ్ళీ చైర్స్కి దానికి డబల్ కాస్ట్ ఉండింది. సో ఏది సెట్ అవ్వలేదు లాస్ట్కి. సో డైనింగ్ టేబుల్స్ ఏం వద్దులే బుజ్జు, మళ్ళీ చూద్దాం లేకపోతే ఇంట్లో ఉండేది వాడుకుందాం ఫస్ట్ అని చెప్పుకున్నాము ఇద్దరం. ఇంకా అక్కడ డైనింగ్ టేబుల్ ప్రెజెంట్ అయితే లేదు, క్యాన్సిల్ అనమాట. ఇంకా ఇక్కడ మా యాపీతో ఏమంటే వారికి టైం టు టైం ఇక్కడ తినేస్తూ ఉంది కదా, కరెక్ట్ 1 అయిందో లేదో ఆకలి స్టార్ట్ అయిపోయింది. కానీ మా షాపింగ్ మాత్రం అవ్వలేదు. ఇప్పుడే ఆ స్టడీ టేబుల్ దగ్గరికి వచ్చాము. చూసారు కదా, టేబుల్స్ సపరేట్గా ఉంటాయి, దానికి ఇలా ఉంటాయి కదా రాడ్స్ కింద పెట్టుకునేటివి. సో ఆ 4 మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఏది కావాలి అనేది. సో అక్కడ ఉంటాయి. ఇంకా టెడ్డీకి స్టడీ టేబుల్ కాబట్టి టెడ్డీ సుదర్శన్ ఇద్దరు కలిసి సెలెక్ట్ చేస్తున్నారు. అంటే టెడ్డీ కోసం కదా, కంఫర్ట్గా ఉంటుందా లేదా, వాడు చైర్స్లో కూర్చొని చూసుకోవడము. సో అలా అన్నమాట. ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయిపోయినప్పటి నుండి వాళ్ళకి ఒక మంచి స్పేస్ కావాలి స్టడీస్కి అనిపించింది. ఏదో అలా మంచాల పైన, ఏదో సోఫాల పైన అలా కూర్చోపెట్టేస్తే వేస్ట్. ఇంకా మంచి ఒక స్టడీ టేబుల్ ఉంటే ఇంట్రెస్ట్ వస్తుంది పిల్లలకి అనిపించింది. ఇంకా ఇక్కడ చూసారా మా షాపింగ్ అంతా అయిపోయి కిందకు వచ్చాము. సుదర్శన్ ఇంకొకటి ఏదో మిస్ అయ్యిందనమాట తేవడం, అందుకే మళ్ళీ పైకి వెళ్ళాడు. ఆలోపే నేను టెడ్డీ యాపీ వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉంటే ఆర్టిఫిషియల్వి అవి తీసుకోవడం అట్లా. అప్పుడు తను మా నవెల్ విషర్ రజనీ గారు, తన హస్బెండ్ అనమాట, ఇద్దరు వచ్చి మీట్ అయ్యారు. చాలా బాగా మాట్లాడారు. ఇంకా సుదర్శన్ వచ్చేంతవరకు వెయిట్ చేసి మాట్లాడి మళ్ళీ వెళ్ళారు. అస్సలు రజనీ గారైతే, నేను జస్ట్ సుదర్శన్ ఇంకా రాలేదు అనేసి ఇలా పిప్ చేసి చూస్తూ ఉన్నాను. తను షాక్ అయిపోయిందనమాట నన్ను చూసి. నేను తనని చూసి షాక్ అయిపోయాను. ఏందబ్బా ఈ అమ్మాయి ఎవరు, తను నన్ను చూసి షాక్ అయిపోయింది అనిపించింది. సో
అలా చాలా హ్యాపీ వేసింది, చాలా బాగా మాట్లాడారు. ఇంకా బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తినేవారంటే శ్వేత. సో తను అక్కడ మీట్ అయ్యారు. ఇంకా తనతో ఆ చిన్న పాపతో మాట్లాడి చాలా బాగా అనిపించింది. హ్యాపీ ఫ్యాన్ అంట ఆ పాప. ఇంకొక ఫ్యామిలీని కూడా మీట్ అయ్యాము, కాకపోతే నాకు తన నేమ్ కరెక్ట్గా గుర్తులేదు. చాలాసేపు మాట్లాడాము యాక్చువల్లీ. వీళ్ళిద్దరికంటే తనతోనే ఎక్కువ మాట్లాడాము. ఇంకా ఇవేమంటే మా మమ్మీ కోసం తీసుకెళ్తున్నాను. నేనంతా సెర్చ్ చేసింది ఎక్కడ దొరకలేదు. ఈరోజు దొరికాయి ఆర్టిఫిషియల్ ఫ్లవర్ వాజ్లో పెడతారు కదా, సో అవి. ఇంకా నా వెల్ విషెస్కి థ్యాంక్ యూ సో మచ్, నన్ను గుర్తుపట్టి వచ్చి మాట్లాడించినందుకు. ఇంకా చాలా హ్యాపీ వేసింది మీ అందరితో మీట్ అయినందుకు. సో అలా మా షాపింగ్ అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చేసాము. శారీ తీసుకొని వెళ్ళాను. సంధ్యా గారిని మీట్ అవ్వాలి అనుకున్నాను కదా, బట్ మీట్ అవ్వలేకపోయాను. ఇంకా తనతో కాల్ చేసి చెప్పేశాను. ఇంకా మమ్మీకి స్టార్ట్ అయిపోతున్నావు మమ్మీ అని చెప్పి హాఫ్ అన్ అవర్ ముందు చెప్పాను కదా. బగారా రైస్, ఇంకా మటన్ కర్రీ, ఫిష్ ఫ్రై చేసి పెట్టుండింది. ఇంకా రాగానే జస్ట్ అలా ఫ్రెష్ అయిపోయి గబ్బా తినేసాము. ఎంత ఆకలి అంటే అంత ఆకలిగా ఉండింది, చాలా టైర్డ్ అయిపోయాము. ఇంకా అలా డిన్నర్ అయిందో లేదో సుదర్శన్ నిద్రపోయాడు. 8:30కే పడుకునేశాడు. తినిపిస్తాను పాయసం. హ్యాపీకి మాత్రం నిద్ర రాదు. ఎవరికి నిద్ర వచ్చినా టెడ్డీ కూడా నిద్ర వస్తుంది అనింది అనమాట. కొంతసేపు కూర్చోరా, మళ్ళీ రేపు మనం ఊరికి వెళ్ళిపోతాం, నాన్న మమ్మీతో మాట్లాడరా అని చెప్పి కూర్చోపెట్టాను బలవంతంగా. ఇంకా నా ఐస్ చూసారా ఎంత టయర్డ్గా ఉన్నాయో. నైట్ అంతా లేట్గా పడుకున్నాను, ఎర్లీగా లేసేసాను. ఇంకా బాధ అనమాట లోపల, మమ్మీ డాడీని వదిలేసి వెళ్తానే అనేసి ఏడుపు కంట్రోల్ చేసుకుంటున్నాను. అలా లావుగా అయిపోయిన ఐస్ తర్వాత చాలా డ్రైనెస్ అనమాట. నాకు ఐ ప్రాబ్లం ఉంటుంది ఈ సీజన్ వచ్చిందంటే. ఇంకా ఇది చూసారా షీర్ ఖుర్మా, హైదరాబాద్ స్పెషల్ కదా. ఇంతకుముందు మమ్మీ ఒకసారి చేసి ఉన్నింది, భలే ఉందనేసి. ఇంకా సుదర్శన్కి పాయసం అంటే చాలా ఇష్టము. సుదర్శన్ వస్తున్నాడు కదా మమ్మీ చేసి పెట్టు అని చెప్పాను. ఇంకా ఈరోజే కదా ఇక్కడ ఉంటామనేసి పాపం సుదర్శన్ కోసం అదే పనిగా చేసింది మమ్మీ. కానీ సుదర్శన్ ఏమంటే డిన్నర్ అలా చేశాడు లేదో దమ్మనేసి పడుకునేసాడు. ఇంకా నేను హ్యాపీ తింటున్నాం. టెడ్డీకి ఇష్టం ఉండదు ఇది తినడం, పాయసం అంటేనే ఇష్టం ఉండదు. డ్రై ఫ్రూట్స్ ఏదో వేస్తుంది కదా, అందుకే అసలు వద్దంటుంది అనమాట. ఇంకా సుదర్శన్ మరి 10 o'clock అలా లేస్తారులే మమ్మీ, అప్పుడు ఇద్దాము అని చెప్పాను. బట్ సుదర్శన్ లేనే లేదు. 8:30కి పడుకుందే, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేసాడు. ఇంకా మమ్మీ ఏమంటే మా కోసం చాలా ఏదేదో చేస్తానే ఉండింది. ఇంకా ఊరికి వెళ్ళిపోతాం కదా, ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంటుందో ఏంటో, అక్కడ చేసుకోగలుగుతానా లేనా, వంట చేసుకోగలుగుతానా లేదా, గజిబిజిగా ఉంటుందేమో ఇల్లు అనేసి, కొన్ని పికిల్స్ అనేసి, స్నాక్స్ పిల్లల కోసము. సో ఆ రోజంతా బిజీగానే ఉండింది. నైట్ కూడా లేట్గా పడుకుంది అసలు. ఇంకా 10 వరకు మమ్మీ డాడీతోనే ఉన్నాను. కొంతసేపు ఏడ్చుకున్నాము, ఏదేదో చేసుకున్నాము. హ్యాపీ అక్కడ కనిపించట్లేదు. ఓ పొట్టి బుడంకాయ రానా ఉన్నావా? ఏం చేస్తున్నావు హ్యాపీ? కేకా చెప్పు, నాన్నకు చెప్పు. పదా వద్దు నువ్వు వెళ్ళి బజ్జోవాలి ఇంకంతే. వద్దు అన్న బజ్జో, వాళ్ళు బజ్జునే వేస్తారు చూడు. అంటే మార్నింగ్ వెళ్ళిపోవాలి ఆ ఊరికి కదా. దెన్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 6కి లేసేసాము. బట్ 7-7:30 ఆ టైంకి స్టార్ట్ అవుతున్నాము. సో మమ్మీ టీ పెట్టేసింది, ఇంకా టీ తాగేసాము. కొన్ని ఓవర్ లగేజ్ ఉంటుంది కదా, మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాము అంటే తీసుకొచ్చిన లగేజ్ కంటే డబల్ ఉంటుంది నాకు ఎప్పుడు. సో అదే ఇంకా ఇక్కడ మమ్మీ ఏమంటే సుదర్శన్ కోసం షీర్ ఖుర్మా తినలేదు కదా, అదే ప్యాక్ చేస్తుంది. ఇంకా స్నాక్స్ ఏదేదో నైట్ అంతా కూర్చొని కేక్ అంట, మురుకులంట, ఏదేదో చేసింది. మళ్ళీ చూపిస్తాను మీకు. బ్యాగులు పెట్టేసాడేటా అప్పుడు యూనిఫామ్ పట్టుకోను. చెప్తున్నాడు పాపం. బాయ్ చెప్పలేదు నువ్వు నాని మమ్మీ వాళ్ళకి. నాన్న వాళ్ళు ఇప్పుడు కార్లో పట్టారంట, లగేజ్ తీసుకెళ్తున్నాం కదా, మళ్ళీ వస్తారు. మనం వెళ్ళి హౌస్ నీట్గా చేస్తే అప్పుడు వస్తారు నాన్న వాళ్ళు అక్కడికి. అంత దూరం రాదు నన్ను అది. నాని మమ్మీకి బాయ్ చెప్దురా, బాయ్ చెప్పేసి వద్దురా. నాని మమ్మీ బాయ్ చెప్పేద్దురా పో. పాపం కదా మా మమ్మీ మా డాడీ.
ఇక్కడ మళ్ళీ కింద వరకు స్టెప్స్ ఎక్కి దిగేది. నాన్న మీకు బాయ్ చెప్పేసి రా పో. బాగా చెప్పేసి రాబో. ఓ మీ బాయ్ చెప్పు. నాన్న మమ్మీకి బాయ్ చెప్పు. నాన్న మమ్మీకి చెప్పు. బాగా చెప్పు. మళ్ళీ వస్తాము అని చెప్పు. మళ్ళీ వచ్చి మమ్మీ మళ్ళా అని చెప్పేసి వచ్చే చెప్పునన్నా. నువ్వు రానని మమ్మీ మళ్ళా వస్తాము, మళ్ళా నాన్నని తీసుకొని అని చెప్పు. బెంగళూరుకి రానని మమ్మీ అని చెప్పు. మనం వచ్చి తీసుకెళ్దాంలే. మళ్ళీ మేము వస్తాం మళ్ళీ అని చెప్పు. వచ్చి తీసుకెళ్తాం చెప్పు. వచ్చి తీసుకెళ్తుందంట. వెళ్ళొస్తామ్మా. ఓకేనా? నేను మా మమ్మీ ఏమనిందో తెలుసా? మీకేమి టెడ్డీ హ్యాపీ నన్ను అనమాట. హ్యాపీగా ఉండిపోతారు, మీకు చాలామంది ఉన్నారు, నాకు డాడీకి ఇద్దరికి గుర్తుకొస్తూ ఉంటారు మీరందరూ అంటా ఉంది. 1 వీక్ అలా ఉంటేనే చాలా గుర్తుంటుంది. అలాంటిది మేము 40 days ఉండేసి వెళ్తున్నాం కాబట్టి ఇంకా అసలు పాపం మమ్మీ డాడీకి చాలా గుర్తుంటుంది. ఏమంటారా పదా. ఇంకా చాలా మంచు పడుతూ ఉండింది, భలే చలిగా ఉండింది. కాకపోతే ఎర్లీగా బయలుదేరామంటే ఎర్లీగా వెళ్ళిపోవచ్చు కదా అనేసి ఇంకా ఆ టైంకి స్టార్ట్ అయిపోయాము. కొత్త చైర్స్ అంట. మరి తొందరగా వచ్చేస్తానని చెప్పు. ఫెస్టివల్ అయిపోగానే వస్తాను, రెడీగా ఉన్నానా అని చెప్పు. తీసుకెళ్తాము చెప్పు. సంక్రాంతి అయిపోగానే వచ్చి వెళ్ళిపోదాము అని చెప్పు. అవ్వల ఊరికి వెళ్ళి సంక్రాంతి చేసుకొని ఫెస్టివల్ నాన్న వాళ్ళని బెంగళూరు తీసుకెళ్దాం ఇటు వచ్చి. ఓకే చెప్పు. నాన్న వాళ్ళకి వస్తారేమో అడుగు. మళ్ళీ మన ఇవన్నీ రూబీ అక్క చూసింది నువ్వే. నాకు బాధేస్తూ ఉంది అంటే మాత్రం నాకు మాటలు రావు, మాట్లాడను, వాళ్ళ సైడ్ చూడను కూడా, తల దించుకొని ఉంటాను. ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది, మాట్లాడితే ఇంక కదిలిస్తే ఏడుపు వస్తుంది అనమాట, అందుకే మాట్లాడను. మా మమ్మీ చూసారా ఆ పైన ఉంది, బాయ్ చెప్తా ఉంది టెడ్డీ వాళ్ళకి. కిస్ పెట్టుకోరా అంతే. కిస్ పెట్టేసుకో. టెడ్డా నువ్వు కూడా బాయ్ చెప్పు నాన్నకి. బాయ్ డాడీ. ఫోన్ చేయండి, వీడియో కాల్ చేయండి, బోర్ కొడుతుంది. ఓకే బాయ్ అంకుల్. బాయ్ డాడీ. నానా ఇప్పుడు పార్క్ వెళ్తారంట అప్పు. మళ్ళీ పార్క్ వెళ్ళి బాయ్ చెప్పు. ఎట్సా తిరిగిన. బాయ్ డాడీ. డాడీ సరే అంకుల్. కనపడదు, కనపడుతుంది చూడు, సైడ్ పెడతాను. నాన్న మాకు కనిపించదు. బాయ్ మమ్మీ. బాయ్ డాడీ. సో చూస్తున్నారుగా మమ్మీ డాడీని వదిలేసాము, బెంగళూరు వెళ్ళిపోతున్నాను.
ఏంటో కదా చాలా బాధేస్తుంది పేరెంట్స్ని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటే. ఆ, అందరికీ అలాగే ఉంటుంది, నాకేం స్పెషల్ కాదు. బట్ నా బాధ మీ అంతా షేర్ చేస్తున్నాను అంతే. అందరం ఒకే దగ్గర ఉంటే ఎంత బాగుంటుందో కదా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. కానీ ఉండలేము. ఆ, అంతే, లైఫ్ అదే కదా. మమ్మీ డాడీ దగ్గర ఉంటే సుదర్శన్ కావాలి అనిపిస్తుంది, సుదర్శన్ దగ్గర ఉంటే మమ్మీ డాడీ దగ్గర వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాను. ఆంటీ వాళ్ళ దగ్గర కంటే నేను ఆఫెన్ వెళ్తానే ఉంటాను కాబట్టి నాకు, కానీ అక్కడికి అన్నిసార్లు వెళ్ళి వస్తుంటే కూడా చాలా బాధేస్తూ ఉంటుంది. అన్నిసార్లు వెళ్ళి వచ్చేస్తూ ఉంటే బెంగళూరుకి. ఇంకా ఇక్కడికి ఎప్పుడో ఇయర్లీ వన్స్, అది నేను ఈసారి 2 years తర్వాత వచ్చాను మమ్మీ వాళ్ళ ఇంటికి. అది అనుకోకుండా ఇన్ని రోజులు ఉండడము. అది కూడా బెంగళూరు హౌస్ కోసం అనేసి అన్ని రోజులు ఉండిపోయాను, లేకపోతే ఇన్ని రోజులు ఉండుండనేమో. ఇంకా ఇప్పుడేమంటే నాకు బెంగళూరు హౌస్ వర్క్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ మా మమ్మీ మా డాడీ కూడా అయిపోయారు. వాళ్ళ హెల్ప్ తీసుకున్నాను, వాళ్ళ దగ్గర అక్కడ ఉన్నాను ఇన్ని రోజులు కాబట్టి. ఇంకా సుదర్శన్ అక్కడ ఉండి వర్క్ కంప్లీట్ చేసుకున్నాడు అనిపించింది. ఒక్కొక్క ఇయర్ ఎండింగ్ ఒక్కొక్కలాగా ఉంటా ఉంది కదా. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ ఎలా ఉంటుందో స్టార్టింగ్ పక్కన పెట్టండి. స్టార్టింగ్ అది మన చేతుల్లో ఉండద్దు. హ్యాపీగా ఉంటాము, కొన్ని పండుగలు వస్తాయి, సో హ్యాపీగా ఉంటాము. బట్ ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి ఆ టైంకి ఎక్కడ ఉంటాము, ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు. నా వ్లాగ్స్ చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క రకంగా ఉంది నాకు. సో బ్రేక్ఫాస్ట్కి ఒక హోటల్లో స్టాప్ అయ్యాము, ఇంకా అక్కడ తినేసాము. ఏమంటే చెప్పాను కదా, టైంకి ఆకలేసేస్తూ ఉంది ఈ మధ్య. ఇంకా అక్కడ నాకైతే నిజంగా ఉండలేకపోయాను. అసలు మమ్మీ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళమని చెప్పారు, కానీ లేదు, టీ కూడా వద్దనుకున్నాం అసలు. ఎలాగో టీ తాగేసి స్టార్ట్ అయ్యాము. ఇంకా ఇంకొకటి, ఐక్యాలో షాపింగ్ చేసాం కదా, పాపం వీళ్ళకి అసలు ప్లేస్ లేదు బ్యాక్ సైడ్, లగేజే సరిపోయింది. హ్యాపీ తన దగ్గరికి వచ్చి కూర్చోరా అంటే రాదంట, టెడ్డీయే కావాలంట. అలా పడుకోన్నాను యూనికాన్తో కొంతసేపు. సో అలా ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా ఇక్కడ వీళ్ళు ఏం తింటున్నారంటే మురుకులు తింటున్నారు. మమ్మీ అన్నీ ప్యాక్ చేసి ఇచ్చింది, నాకు ఆకలి వేసేసింది, స్నాక్స్ ఆకలి. సో మురుకులు తీసాను, చాలా ఎమ్మీగా ఉంటాయి తెలుసు మమ్మీ చేసే మురుకులు. ఇవన్నీ రెసిపీస్ నేను మళ్ళీ షేర్ చేసుకుంటాను. మురుకులు ఎలా చేసింది ఏంటి అనేది నేను రెసిపీ షూట్ చేశాను. బట్ అదేమంటే చేసేటప్పుడు నేను లేను, ఐక్యాలో ఉన్నాను, నేను వచ్చేసరికి చేసేసింది మమ్మీ. ఇంకా హైదరాబాద్కి తిరుపతి నుండి వచ్చినప్పుడు ఫుల్ వర్షం కదా, వర్షం కదా. ఇక్కడేమంటే హైదరాబాద్ నుండి బెంగళూరుకి వెళ్తుంటే ఫుల్ ఎండే, నా మీదే ఎండ పడతా ఉన్నింది పొద్దు నుండి సాయంత్రం వరకు. దెన్ ఇంకొకటి ఏమంటే హైదరాబాద్ నుండి ఇలా బెంగళూరుకి వెళ్తుంటే 3 states దాటి వెళ్తాం అనిపించింది. నిజం కదా, తెలంగాణ మళ్ళీ ఆంధ్ర వస్తుంది, దాని తర్వాత మళ్ళీ కర్ణాటక, కర్నూలు పైన వెళ్ళామన్నమాట మేము. అక్కడ బెంగళూరులో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి ఉంటే డైరెక్ట్గా ఇటు సైడ్ నుండి తిరుపతికి వెళ్ళిపోయే వాళ్ళము. ఇంకా అక్కడేమంటే సర్దుకునే వర్క్ చాలా ఉంది, బుజ్జు వెళ్ళి మెయిన్గా నేను సర్దుకోవాలి, అందుకే నేను ఇక్కడ తీసుకెళ్తున్నాను అని చెప్పారు సుదర్శన్. ఏమంటే చాలా ఫిల్టర్ చేసి మరి సర్దేసుకున్నాం అనుకోండి, అప్పుడు నీట్గా ఉంటుంది కదా అనిపించింది. సో ఇంకా ఎలా వర్క్ జరుగుతూ అనేది కూడా చూడాలి అని ఉంటుంది కదా నాకు కూడా, అందుకే నేను కూడా వస్తాను బాబా అని చెప్పాను. ఇంకా లంచ్కి హైదరాబాద్ షెఫ్ అంట, సో అక్కడ ఆగాము. ఇంకా ఆ రోజు నేను నాన్ వెజ్ తిన్నాను. ఇంకా ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేద్దామంటే లేదన్నారు, అందుకే ఇంకా బటర్ నాన్ క్యాష్యూ నట్ కర్రీ ఆర్డర్ చేసుకున్నాం నేను సుదర్శన్. ఇంకా టెడీ హ్యాపీకి చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ చేసాము. ఇంకా అక్కడ ఫుడ్ చాలా బాగుండింది, చాలా కాస్ట్లీ కూడా ఉండింది. ఇంకా అక్కడ లంచ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయిపోయాము. మేము ఎక్కడెక్కడ హోటల్లో ఆగి తింటున్నామో అప్పుడు అంతా నాకు డాడీయే గుర్తుకొస్తున్నారు. ఏమంటే లాస్ట్ నైట్ చెప్పారనమాట, ఇంకంతే, ఇంకా హోటల్ ఫుడ్డే వీళ్ళకి, ఇంకా అక్కడికి వెళ్ళారంటే హోటల్స్లో తింటూ ఉంటారు, హెల్త్ పాడు చేసుకుంటూ ఉంటారు అని. సో క్లాస్ స్పీకర్ అనమాట, వెళ్ళి చేసుకోండి, తినండి మంచిగా, హోటల్స్ తినకండి అని చెప్పారు. నేను కూడా మా డాడీ మాటలు నాకు చాలా మోటివేషన్గా ఉంటాయి, మోటివేట్ అయిపోతాను నేను. సో ఈసారి నుండి హోటల్కే వెళ్ళకూడదు అని డిసైడ్ అయ్యాను. కానీ ఇలా హోటల్కి వెళ్తూ ఉంటే ఏందో మనస్ఫూర్తిగా తింటున్నట్టు అనిపించలేదన్నమాట. ఇంకా ఇక్కడ కియా ఈ కంపెనీ మీకు తెలిసే ఉంటుంది, కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కదా. సో చాలా పెద్దది అసలు ఇది, లాస్ట్ టైం కూడా చూపించాను మీకు ఇటు వెళ్ళినప్పుడు. ఇంకా మన సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు దాంట్లో వర్క్ చేస్తూ అనేసి అప్పుడు నాకు కామెంట్స్లో పెట్టున్నారు, అక్క వరకు వచ్చారు, మీట్ అవ్వచ్చు కదా, నేను అక్కడే వర్క్ చేసేది అని కూడా చెప్పున్నారు. చాలా బాగా గుర్తొచ్చింది నాకు.
ఇంకా అనంతపూర్ దగ్గర హార్సెస్ ఉన్న టెంపుల్ ఉంది కదా, సో అక్కడ కూడా అప్పుడు కూడా చాలామంది చెప్పారు, అక్క మా ప్లేస్ అక్కడే అక్క, నన్ను మీట్ అవ్వచ్చు కదా అక్క అని చాలామంది అడిగారు. అది కూడా గుర్తుకొచ్చేసింది ఆ టెంపుల్ చూడగానే. ఇంకా ఈవినింగ్ అయితే నేను మమ్మీ టీ పెట్టుకుంటాం, డాడీ కాఫీ పెట్టుకుంటారు, అది గుర్తుకొచ్చేసి బాబా టీ తాగుదాం బాబా అనేసి అన్నాను. ఇంకా అక్కడ టీ ఎట్లాగో పెట్రోల్ పట్టించుకోవాలి, ఇంకా అలా టీ కాఫీ తీసుకున్నాము. టెడ్డీ హ్యాపీకి ఏమంటే ఐస్ క్రీమ్ కొనిద్దాంలే, ఇంత ఎండగా ఉంది కదా అనిపించింది, సో ఐస్ క్రీమ్ కొనిచ్చాము. ఇంకంతే, మన కర్ణాటక బార్డర్ దాటేసాము. బెంగళూరు, ఇది ఆల్మోస్ట్ బెంగళూరుకి వచ్చేసాము. సో వైట్ ఫీల్డ్ ఏరియా, ఇంకా మన అపార్ట్మెంట్కి వచ్చేసాము. లైఫ్లో ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయో కదా, అసలు అన్నీ దాటుకుంటూ వెళ్తుంటాము. ఎంత గ్రేటో కదా మనము అనిపిస్తూ ఉంటుంది. సేమ్ డేలో బాధ, అలాగే హ్యాపీగా ఉంటాము, అలాగే ఎంజాయ్ చేస్తాము, అన్నీ ఒక రోజు జరిగిపోతుంది, ఒక రోజులోనే అన్నీ జరిగిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి. ఇంకా బెంగళూరు హౌస్ ఏ సిచ్యువేషన్లో ఉందో చూద్దాం పదండి. చెప్పులు తీయద్దు టెడ్డీ హ్యాపీ, చెప్పులు తీయద్దు. వెళ్ళొచ్చా? అయ్యో సో చూసారు కదా హౌస్ ఎలా ఉందో, అసలు ఉండడానికి ఉందా అనిపించింది ఒక్కసారిగా. ఇంకా ఇక్కడికి వచ్చి వెంటనే ఇంకా ఈ రూమ్ మాత్రం క్లీన్ చేసేసుకోవాలి, పిల్లలు ఉండేది అనేసి మాస్క్ వేసేసుకొని ఇది బెడ్ అంతా క్లీన్ చేసి కిందంతా చిమ్మి తుడిచి ఈ రూమ్ మాత్రం మంచిగా పెట్టుకున్నాం. ఇంకా ఇవన్నీ మమ్మీ పంపించినవన్నమాట. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పంపించారు. అలాగే ఇది వచ్చి చింతకాయ పచ్చడి, అదొచ్చి ఉసురుకాయ ఊరగాయ అనమాట, ఇంకొకటి టొమాటో ఊరగాయ. ఇవి ఆ కవర్లో వచ్చి సున్నుండలు, మురుకులు, అప్పుడే సగం అయిపోయాయి మురుకులు, కార్లో తినేసాము. టెడ్డీ హ్యాపీ అయితే 1 2 3లు ఏబిసిడీలు చెప్పుకుంటూ తినేసింది. ఇంకా కేక్ మమ్మీ యాక్చువల్లీ ఈ నైఫ్ కూడా పెట్టింది, నాకు తెలియదు నైఫ్ పెట్టింది అని తెలుసుంటే కార్లోనే అయిపోయి ఉంటుంది సగం. ఇంకా అది తుంచాలి ఎందుకులే అనేసి ఇంటికి వెళ్ళి తిందామనేసి ఇంకా అలాగే పెట్టేశాను. టెడ్డీకి ఒకటి, హ్యాపీకి ఒకటి అనేసి 2 కేక్స్ చేసిందనమాట. కార్లో వస్తూ ఉంటే కేక్ ఇవ్వమ్మా, నాన్న మమ్మీ చెప్పింది కేక్ చేసిందంట, ఇవ్వమ్మా నాకు అని అడుగుతానే ఉన్నింది హ్యాపీ. రే నైఫ్ లేదురా, ఇలా తుంచేసామంటే పాడైపోతుంది కేక్ అంతా, ఇంటికి వెళ్ళి తిందాంలే, మురుకులు తిను అని చెప్పేసి ఇచ్చాను. అప్పటికి మా మమ్మీ చేసే కేక్ మాత్రం ఎంత ఎమ్మీగా ఉంటుందంటే అంత ఎమ్మీగా ఉంటుంది. బయట కేక్స్ బాగానే ఉంటాయి బయటవి కాబట్టి, బట్ ఇంట్లో హోమ్ మేడ్ కేక్స్ ఏమంటే అంత కరెక్ట్గా రావు కదా, బట్ మమ్మీ మాత్రం చేస్తుంది, అది చాలా ఎమ్మీగా ఉంటుంది. మా బర్త్డే వచ్చినా ఏది వచ్చినా మమ్మీ కేక్ చేసేస్తుంది. ఇంకా నేను క్లాస్లో చాక్లెట్స్ పంచేవాళ్ళం కాదు, కేక్స్ ఇచ్చేదాన్ని అందరికీ. ఇంకా ఇది వచ్చి షీర్ కుర్మా, సుదర్శన్ తినలేదు కదా అందుకే ఇలా బాక్స్లో పెట్టించింది, దానికి స్పూన్ కూడా పెట్టింది, నేను స్పూన్ పెట్టలేదేమో అనుకుని సుదర్శన్కి ఇవ్వలేదు. ఇంకా ఇంటికి వచ్చి చూసుకున్నాను, దాంట్లో హాఫ్ నేను తిన్నాను, హాఫ్ సుదర్శన్కి. ఇంకా నైట్ డిన్నర్కి ఇదే మాకు చాలా హెవీగా ఉండింది అనమాట. నైట్ మురుకులు, కేక్ అలా తినేసి ఉండిపోయాము. చూస్తున్నారా ఎంత వర్క్ ఉందో. ఇంకా సుదర్శన్ ఏమంటే రేపటి నుండి స్టార్ట్ చేద్దాం బుజ్జు అన్నాడు. ఈరోజు రెస్ట్ తీసుకోవాలంట. నేను 40 days ఆరాంగా ఉన్నాను, ఇంకా నాకు సినిమా కనిపిస్తుంది. దెన్ ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్ని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.